ఎంతమంది అయితే నేను అనారోగ్యంతో ఉండరో ప్రభువా, అట్టి వారందరి దయగల హస్తంతో నీ దక్షిణ హస్తబలంతో ముట్టి తాకి స్వస్థతపరిచి యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరూ కూడా ప్రభు నాన్న వందనం తెలియపరుస్తున్నాను. ఈరోజు ఏకజామున ప్రార్థన విషయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని 4 విషయాలు చెప్తాను. ఆ 4 విషయాలు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు ఒకవేళ నిన్ను మరణస్థితిలో నుండి తప్పించడానికి ఆస్కారం కలిగిన వాడు మరియు నీ బాధల నుండి విముక్తిపరిచి నిన్ను ఆ బాధ పరితపించేవారిగా ఉన్నప్పటికీ ఆయన వైపును చూస్తున్నావో లేదో చూసుకుందాం ఒకసారి. చూడండి, ఆ 4 విషయాల్లో చూచుచున్న దేవుడు ఏమంట? చూచుచున్న దేవుడు ఎవరెవరిని చూశాడు, ఏ స్థితిలో నుంచి చూశాడు, వారి స్థితిగతులు ఏ రీతిగా ఉన్నవి అనేది మనం తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా హాగర్ను చూశాడు. హాగర్ను చూసినప్పుడు దేవుని యొక్క తలాంతి ఏ రీతిగా ఉన్నదో, దేవుని యొక్క మహిమను ఏ రీతిగా పొందుకున్నదో చూద్దాం. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నువ్వే అని పేరు తనతో ఆ మాట్లాడిన యెహోవాకు మొరపెట్టిన ఏలైనగా నన్ను చూచిన వాడిని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకొనేను. అందుచేత నీటి బుగ్గలకు బేయర్ లోయలోయి లోహాయ్ రోయి అను పేరు పెట్టను. అది కాదేశునకు బేరేదుకునకు మధ్య ఉన్నది. చాలు. ఇక్కడ ఎందుకు ఇక్కడ హాగర్ను చూడడానికి ఆస్కారం కలిగిందంటే అబ్రహాము యొక్క భార్యలో ఏమేమంట తన దాసిరాలుగా పిలువబడడానికి ఆస్కారం కలిగింది కదా. అయితే అబ్రహాము యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే తను విశ్వాసాన్ని కనపరుచుకొని దేవుని ఎదుట మరి ఏ రీతిగా అయితే తను ప్రబలితాన్ని ఫలితాన్ని ఆశించాడో అదే రీతిగా ఈ శారా జీవితం మరి హాగర్ జీవితంలో కూడా దేవుడు తన శ్రమకు తగ్గట్టుగా నీ ఫలితాన్ని ఆశించాడు. ఒకవేళ ఆ శ్రమకు తగ్గట్టుగా ఆమె చేయకపోయింటే ఆ ఆశీర్వాదము వచ్చేది కాదు. మన జీవితాల్లో కూడా మనము దేవుని సన్నిధానానికి వస్తుంటాము. దేవుని యొక్క సన్నిధానం ఏది గోజన్నా కూడా నాకు ఎందుకు ఇవ్వట్లేదని నువ్వు దేవుణ్ణి అడిగే స్థితిలో ఏ రీతిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు మనపూర్వకంగా నువ్వు అడుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కానీ ఇక్కడ లే విషయంలో కూడా దేవుడు ఆమెను చూచాడు. లేయా, నీ జీవితంలో మరియు నువ్వు లాబాను పెద్ద కుమార్తె అయినప్పటికీ, చూడండి, లాబాను యొక్క పెద్ద కుమార్తె అయినప్పటికీ నీ జీవితంలో ఎన్నో ఉడుదుడుకులు వచ్చాయి, ఎన్నో యొక్క అడ్డంకాలు వచ్చాయి, ఎన్నో చీకటి బంధకాలతో నీవు శ్రమను అనుభవించుకున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హాగరు, నువ్వు శ్రమ పట్టి నేను చూచాను, అందుకే నీ శ్రమ దినములు అన్నీ నాకు లెక్కింపబడి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో ఆమె లెక్కించబడడానికి ఆస్కారం కలిగిందో హాగర్ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నింపబడడానికి ఆస్కారం కలిగింది. ఆ గొప్ప ఆశీర్వాదాలు ఎలా ఏ రీతిగా ఉన్నాయంటే మనం అనుకోవచ్చు, దేవుడు నేను సంవత్సరం అంతా దేవుని యొక్క సన్నిధానానికి పోతుంటే నాకు ఏమి తలంపులు కూడా ఇవ్వలేదు, ఏ ఆశీర్వాదాలు ఇవ్వలేదు. కానీ ఆశీర్వాదాలు అనేవి దేవుని యందు నువ్వు స్థిరులుగా ఉన్నప్పుడు, నీ హృదయం సరిచేయబడినప్పుడు, నీవు ఏ రీతిగా అయితే దేవుని ఎదుట నువ్వు మోకరించుకొని నీ ప్రార్థన విన్నపాలను తెలియపరుస్తావో ఆ రీతిగానే దేవుడు నీకు జవాబిస్తాడు. ఒకవేళ లోకాంతరమైన వాటితో పాటు అనుసరించుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ హాగర్ లాగా నువ్వు ఏ రీతిగా అయితే నువ్వు భక్తిని కలిగి జీవిస్తున్నావో ఆ రీతిగానే దేవుని యొక్క మరియు నిజ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ నేను నా జీవితం ఇంతే, నా జీవితంలో అనేక మారు ఒడిదుడుకులతో నేను శ్రమిస్తున్నప్పటికీ దేవుడు నాకు ఈ మేలు చేస్తాడని అనుకోవద్దు. కానీ దేవుడు అందరినీ కూడా చూస్తూనే ఉంటాడు. కానీ ఆ శారాకి పిల్లలు లేనప్పుడు హాగర్ను దేవుడు ఎన్నుకోబడ్డాడు. ఆ ఎన్నుకోబడిన తర్వాతనే మరియు హాగర్ తర్వాత అనేక కుటుంబాలు కూడా ఏమైపోయాయట? ఫలించాయి. ఫలించి కూడా గొప్ప జనంగా చేశారు. మనం కూడా మన జీవితాల్లో ఈనాటికైనా కూడా ఇదిగో నేను తలపిస్తున్నాను ప్రభా, నా జీవితంలో గర్భఫలం ఆశించలేదు, ఇదిగో ప్రభా నీ సన్నిధానంలో నేను విముఖుడనై నేను మొరపెడుతున్నాను, నన్ను చూస్తున్నావు, నా స్థితిగతులు చూశావు, నా పరిస్థితి చూశావు, నా హోదును చూశావు ప్రభా, ఇదిగోనైనా
నా జీవిత కాలం అంతా నీకు నేను రుణపడుతున్నాను, కానీ ప్రభా నాకు మరలా ఒక అవకాశం ఏమైనా వేడుకుంటున్నావా? పోనీ ఈ వేకిజాము ప్రార్థనలో దేవునికి మొరపెట్టేవారుగా నువ్వు ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ మొర దేవుని యందు నీవు ఆ మొర వినేవాడిగా ఉన్నప్పటికీ దేవునికి ఎందుకు నువ్వు మొరపెట్టడం లేదో ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే తన జీవితంలో ఉన్నటువంటి శ్రమను దేవుడు చూశాడు. ఆ శ్రమను చూసినప్పుడు ఏమైనా దేవుడు ఏమనుకున్నాడు? ఆ దేవునికి ఏం పేరు పెట్టిందంటే ఆమె హాగరు, చూచుచున్న దేవుడవు. ఎందుకు ప్రభు? సమస్తమును నువ్వు కలిగించావు, సమస్తంలో భూజంతువులను కలగజేశావు, సమస్తంలో ఉన్నటువంటి భూమిని కూడా కలగజేశావు. వీటన్నిటితో పాటు కలగజేసిన దేవుడవు నన్ను చూడవా ప్రభు అంటే చూశాడు. చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భం తెరిచినప్పుడు ఏమైంది అంట? ఆమె ద్వారా ఇస్మాయిల్ జన్మించాడు. ఎవరు జన్మించారంట? ఇస్మాయిల్ జన్మించారు. ఇస్మాయిల్ దేవుని యందు విశ్వాసం కనపరుచుకొని, చూడండి, ఆమె ఒక ఎడారి గుండా పారిపోతున్నప్పుడు ఆగర్ని దేవదూతలు అడ్డుకున్నాయంట. ఇదిగో ఆగరు, ఆగుము, దేవుడు బయలుపరిచినటువంటి వాగ్దాన్ని నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు ఈ అరణ్యంలో ఎందుకు పారిపోతున్నావు అని ఆగర్ని ప్రశ్నించినప్పుడు దేవుడు ఆగర్ ఏం చెప్పారు? ప్రభువా, నా దాసులైనటువంటి శారాయ్ కూడా నన్ను పొందడం ఏం లేదు. ఎలా ప్రభువా నా జీవితం ఈ రీతిగా బయలుపరిచావంటే ఆగర్ ఏమంటుంది? ప్రభా, నాకు పుట్టినటువంటి ఈ మగపిల్లగాన్ని నేను ప్రతిష్ఠించుకున్నటకు నాకు సహాయం చేయి. ఈ పిల్లవాని ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి, ఈ కుటుంబంలో అనేక మేలు పొందాలంటే ప్రభా నేను నీ ఎదుట సరిచేవాడే వారిగా ఉండాలి ప్రభా. అందుకే ప్రభా, నువ్వు నా శ్రమను చూసావు, నా బాధను చూసావు, నా కన్నీటి ప్రార్థన చూసావు ప్రభా. నా జీవితాన్ని నువ్వు మార్పు చేశావు ప్రభా. అందుకే నేను నీకు చూచుచున్న దేవుడు అని నేను పేరు పెట్టుకున్నా ప్రభా. ఎంతకాలం ప్రభు శ్రమ అనుభవిస్తున్నాను, ఎంతకాలం ప్రభా లోకాశలకు లోనై నా జీవితాన్ని కొట్టిమిట్టాడుతున్నా ప్రభా అని ఆగర్ తన హృదయంలో దేవునితో పరితపించింది. అందుకే ఆగర్కు సంతాన ప్రాప్తి దేవుడు కలగజేశాడు. ఆగర్ జీవితంలో గొప్ప మేలు పొందుకున్నటువంటి మరి హాగరు తన కుటుంబాన్ని వేడలపై దూరంగా పోయి ఇస్మాయిల్ని పెంచుకునింది. ఇస్మాయిల్ని పెంచుకొని గొప్ప జనంగా దేవుడు ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కూడా ఇదిగో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నప్పటికీ ఇదిగో 2025 సంవత్సరంలో నా జీవితము దేవుని యొక్క వాగ్దానానికి బదులుగా నేను జీవించలేకపోతున్నాను. నా జీవితంలో ఇంత దుర్భరమైన జీవితంతో నేను జీవిస్తున్నప్పటికీ నాన్ని చూడడా దేవుడు, నా శ్రమను చూడడా, నా గర్భాన్ని తెరవడా, నా కుటుంబంలో సమస్యలను చూడడా, నా కుటుంబ సమస్యల్లో ఏ చీకటి బంధకాలతో ఉన్నటువంటి సమస్యను కూడా చూసేవాడుగా ఉన్నాడు కదా. అయితే ఏ రీతిగా అయితే మరి హాగర్ మొర పెట్టిందో నాను కూడా ఇక్కడ నుంచి దేవునికి మొర పెడతాను. ఆ మొర దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆ మొరను చూసి నాకు ఆశీర్వాదాలు నింపేవాడిగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే సమస్తము నీకు సమకూరుస్తాడు. నమ్మువానికి ఏమిస్తాడంట? సమస్తము సాధ్యము. అలా ఆఖరి జీవితంలో కూడా సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు. నీ జీవితంలో నీ చింతలు ఏమైనా ఉండొచ్చు, నీ బాధలు ఏమైనా ఉండొచ్చు. ఇదిగో నీ కుటుంబ వేదనలు నువ్వు ఏ రీతిగా నష్టపోతున్నావో దేవునికి సమస్తమును తెలుసు. ప్రతి విషయమందు నువ్వు దేవునికి మొరలేడేవాడిగా ఉండాలి. ఆ మొర దేవుడు అంగీకరించి నేనేం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మార్చుతాడు. అందుకే ఆగర్ను ఆశీర్వదించి అనేకులకు మరియు గొప్ప ఆశీర్వాదాలు నింపడానికి ఆస్కారం కలిగింది. ఒకవేళ ఆఖరి జీవితంలో ఆశీర్వాదం లేకపోయింటే తన జీవితం ఏమైపోయింది? లోకాశల్లో పతనమైపోయి తన జీవితము నాశనపోయేదిగా ఉండేది. కాకపోతే మన జీవితాల్లో దేవుడు నన్ను చూడడు కదా, దేవునితో పాటు నేను సాంగత్యం చేస్తున్నాను, ఎదుగు నా ప్రార్థన వినడు నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు తెలియకుండానే దేవుడు నీకు దినాన్ని కూడా నిన్ను వృద్ధిపాటు చేసి ఆశీర్వాదాలతో నిన్ను బ్రతకనిస్తున్నానంటే నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది తెలుసుకుని నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నా శ్రమకు తగ్గట్టుగా దేవుడు ఫలిస్తాడేమో నువ్వు అనుకోవచ్చు. కానీ నీ శ్రమలు ఎలా ఉండాలంట? నిజాయితీ ఉండాలి, దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడే నీ మోడుబారినటువంటి గర్భాన్ని కూడా దేవుడు తెరిచి నువ్వు ఏ జనాంగం మధ్య నువ్వు హింసించబడ్డావో, ఏ జనములో నువ్వు వ్యతిరేకించబడ్డావో, ఏ జనములో నువ్వు దూషించబడ్డావో అటన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. మనం కూడా దేవుని యందు ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలి. అందుకే
ఆగరు ఐగుప్తు దేశానికి చెందినటువంటి మహిళ. ఈమె షారాయికి దాసి అంటే అక్క లేదా చెల్లెలు అని అర్థం. ఈ షారాయికి కూడా తన అక్క లేదా చెల్లెలుగా ఏకీభవించింది. చూడండి, షారాకు పిల్లలు పుట్టకపోవడం వల్ల ఆ కాలపు ఆచారం ప్రకారం హాగరును అబ్రహాము ఉపపతిగా ఉంచుకున్నాడు. అంటే ఇంకో భార్యగా సమ్మతించుకున్నాడు, స్వీకరించాడు. దేవుని ఆజ్ఞ మేరకు మరి స్వీకరించుకున్నాడు. కానీ ఈ లోకములో ఇదిగో నేను బలాఢ్యుడను, నేను నాకెంతో 10 మంది భార్యలు ఉండొచ్చు, నేను ఎంతమంది చేసుకోవచ్చు, నువ్వు అనుకోని విర్రవీగుతున్నావా? దేవుడు నీతో అంటున్నాడు, ఇదిగో సమస్తమును చూస్తున్నాను, మంచి చెడులు కలగజేసిన వాడు నేనే. ఇదిగో నీ హృదయ ఆలోచన ఏ రీతిగా ఉండవో అని చూసుకునేవాడు. ఇదిగో నీ హృదయ ఆలోచనలో ఏ తడుంపులతో జీవిస్తున్నావో దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. అందుకే ఆగర్ యొక్క జీవితాన్ని, ఆగర్లో ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు తేరి చూసి చక్కటి కుమారులను అనుగ్రహించడానికి ఆస్కారం. అందుకే ఆగరు కూడా ఏమైపోయిందంట, చూచుతున్న దేవుడిగా దేవునికి పేరు పెట్టింది. మరి నువ్వు ఏ రీతిగా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఆగరే చూచుచున్న దేవుడు అని పెట్టినప్పుడు నువ్వు ఏ రీతిగా, ప్రభా సమస్తమును సమకూర్చినటువంటి దేవుడు నువ్వే, ఇదిగో నా స్థితిగతులను, నా కుటుంబ వివిధలో ఏ రీతిగా బ్రతుకుతున్నామంటే అది నీ ఆశీర్వాదం అని దేవునికి మొరపెట్టేవారిగా ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా లేకపోతే ఇక నుంచి అయినా కూడా ఇదిగో ఆగరు ఏ రీతిగా అయితే మొరపెట్టిందో దేవుని యందు, అట్టి జీవితాన్ని నువ్వు మొరపెట్టినప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆస్కారం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, రెండవది చూద్దాం. రెండవది ఎవరిని చూస్తారో చూద్దాం. లేయ భర్త వలన ద్వేషించబడట చూచెను. ఎవరంట? లేయ భర్త వలన ద్వేషించబడట అంటే వ్యతిరేకించబడినప్పుడు చూచాడంట దేవుడు. చూసి ఏం చేశాడో చూద్దాం. ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనం. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండేను. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన గనుక కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ లేయ భర్త ఏమైపోయాడంట? ద్వేషించబడ్డాడు. ఇదిగో మా వృద్ధాపదశంలో కూడా దేవుడు ఇంత గర్భాన్ని కూడా తెరుస్తాడా అనుకోవచ్చు. 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, మరియు సంవత్సరాల తరబడి నువ్వు మొరపెడుతున్నప్పటికీ దేవుడు ఆఖరి క్షణంలోనే నిన్ను పరీక్షిస్తాడు. ఇదిగో నా పేరిట వచ్చిన వారికి నువ్వు పట్టడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, ఇదిగో నువ్వు బీదలను కనకరించలేదు, ఇదిగో దేవుని యొక్క తలంపులు ఏ రీతిగా ఉండవు నువ్వు గ్రహించుకోకుండా అందరినీ వ్యతిరేక భావంతో ద్వేషిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో అంటున్నాడు, ఒకవేళ నువ్వు ద్వేషించబడడానికి కారకులైతే నువ్వు ఆశీర్వాదం కోల్పోతావు. ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవునికి దూరస్తులు ఉండి ఇదిగో చీకటి బంధకాలతో నువ్వు పొత్తు చేసుకొని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావని దేవుడు మీతో హెచ్చరిస్తున్నాడు. అందుకే మనం అందరం కూడా ఏ రీతిగా ఉండాలంట? ద్వేషించబడే వారిగా ఉండకోకుండా మరియు దేవుని యొక్క ప్రేమకు అంగీకృతములై దేవుని యొక్క ప్రేమలో మనము పాలు పంపులు పంచుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది లేయ భర్తకు కూడా ఈ రీతిగా జరిగినప్పుడు లేయ మొరపెట్టింది, ఇదిగో ప్రభా నా జీవితంలో నువ్వు చూచేవాడిగా ఉన్నావు, ఇదిగో ప్రభా నా భర్త ఏ రీతిగా అయితే ద్వేషించబడ్డాడో ఆ ద్వేషాన్ని ప్రభా తొలగించుకోవాలి ప్రభా అని లేయ తన భర్త నిమిత్తము ప్రార్థన చేసింది. ఈ దినాన భర్త పనికి పోతున్నాడంటే భార్య ఇదిగో తెచ్చిపెట్టు, నాకేం నేను చేసుకున్నందుకే నువ్వు తెచ్చిపెట్టాలి కదా అని అనుకోవచ్చు. కానీ ఆ శ్రమ కాదు దేవుడు చూసేది. నీ కుటుంబం చూడాలంటే ఇదిగో భర్త విషయంలో భార్య విషయంలో భర్త ఇరువురు ఏకమై ఒక కుటుంబ వ్యవధిని కట్టుకున్నప్పుడే దేవుడు ఆశీర్వదించబడడానికి ఆస్కారం కలుగుతుంది. ఒకవేళ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీ భర్తను ద్వేషిస్తున్నావా, నీ భర్త పట్ల నీ యొక్క మరి దినకార్యాలు చెల్లించుకోకుండా ఇదిగో లోకం వైపు చూసుకొని లోకాశల వాళ్ళకు పతనమై నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే దేవుడు నీతో ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో అమ్మా నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కూలగొట్టుకుంటున్నావు. ఆశీర్వాదంలో గొప్ప మేలులు ఉన్నాయి. ఆ మేలుతో నీ కుటుంబం కూడా కట్టబడుతుంది, నీ పిల్లలు కూడా కట్టబడతారు. ఆ కుటుంబానికి కలిసిన అర్హత నువ్వు పొందుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మరుడలేవాడిగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో మరి దేవుని తలంతులు దేశిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తలంతులకు నువ్వు దేశిస్తున్నట్లయితే ఎప్పుడు కూడా నీ దరిదాపుకు ఆశీర్వాదాలు అనేవి రావు.
ఒకవేళ ద్వేషించబడడానికి కారణమైనటువంటి ఏ సమస్య ఉందో ఆ సమస్య నిమిత్తము దేవునికి నువ్వు మొరపెట్టేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లేయ కూడా తన భర్త నిమిత్తం ఏం చేసిందంట? మొరపెట్టింది. ప్రభా, నా భర్త ఏ రీతిగా అయితే మనం ద్వేషించాడో, నా జీవితంలో ఏ యొక్క అడుగుజాడలో నువ్వు కనిపెట్టుకొని నువ్వు చూసావు ప్రభా, వాటి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, నా జీవితాన్ని మార్చుకోవాలి అని లేయ తన భర్త నిమిత్తము ప్రార్థించింది. మనము కూడా మన నిజ జీవితంలో ఏ రీతిగా ప్రేమిస్తున్నామో కుటుంబాన్ని, ఏ రీతిగా కుటుంబాన్ని కట్టుకోబడుతున్నామో, ఏ రీతిగా దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకొని మన జీవితాలను సాధకం చేసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే నిత్యము నీ కృపలో దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదాలతో నింపబడడానికి ఆస్కారం కలుగుతుంది. మనం ద్వేషించబడుకోకుండా దేవుని యొక్క ప్రేమలో కొనసాగుకుంటూ దేవుని యొక్క మహత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ హృదయంగా ఉన్నటువంటి భావాలను కూడా దేవుడు బయలుపరిచి అనేక ఆశీర్వాదాలతో నింపబడడానికి ఆస్కారం కలిగిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఇంకో విషయం చూద్దాం. మొట్టమొదటిది ఏది? ఆగరు శ్రమను చూచాడు. రెండవది లేయ భర్త వలన దేశం పడ చూచాడు. చూడండి, మూడవది చూద్దాం. 38 సంవత్సరాల నుండి రోగంతో పడినటువంటి ఒక వ్యక్తిని చూశాడు. చూసి తన శ్రమ పరితపించింది. ఇదిగో ఈ దినాన దేవుడు వస్తాడు, ఈ దిన దేవదూతలు వచ్చి ఆ నది ఒడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి దర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకున్నారు. ప్రభా, నా జీవితము మరి నువ్వు తలపించినప్పటికీ ఏ రీతిగా మరి ఆ యొక్క నది ఒడ్డుకి చేరుకోగలుగుతున్నానో, ఆ నది తీరంలో నాకంటే ముందుగా ఇంకొకరు వచ్చి స్వస్థత పొందుకున్నారు. నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా ప్రభా అని తన తీర్మానం హృదయంలో బలంగా నాటువేయబడింది. అందుకే ఒకవేళ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ గర్భం మూడిపడిందేమో, ఎన్నో సంవత్సరాల నుండి నీ గర్భం తెరవక ఇదిగో దేవుని యొక్క తలంపులతో నువ్వు జీవించుకోకుండా లోకానుసారమైన వాటితో నువ్వు జీవించుకుంటూ నీ గర్భాన్ని తెరాలంటే దేవుడు తెచ్చేవాడు కాదు. దేవునికి ఇష్టమైన పని చేసుకుంటూ నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకున్నప్పుడే మూడు బారిన జీవితాలను చిగురింపు చేసేవాడిగా ఉన్నాడు. అందుకే ఈ రోగిని కూడా 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న నరకయాత్ర పడుతున్నప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మేలు చేశాడు. చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడినట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచాను. ఇదిగో 2020 సంవత్సరంలో నువ్వు ఏ రోగంతో కలిగి ఉన్నావో ఆ రోగానికి దేవునికి మొరపెట్టు. ప్రభా, నా జీవితంలో గర్భం అనే రోగము లేక నేను శ్రమిస్తున్నాను, నా పిల్లలకు మంచి ఈవులని కోరుకోవాలనుకుంటున్నాను ప్రభా, నా భర్తకు మంచి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ప్రభా అని నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి తలపెడుతున్నావో, తావుడుకు బానిస నీ కుటుంబం చెల్లా చెదరమవుతుందేమో. ఇదిగో గర్భంలో లేక ఇదిగో నీ భర్త వల్ల కానీ నీ భార్య వల్ల కానీ ద్వేషించబడుతున్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో అంటున్నాడు, ఇదిగో 38 సంవత్సరాల నుండి ఒక రోగి ఏ రీతిగా అయితే తన స్వస్థత పొందుకున్నాడో నీవు కూడా ఆ రీతిగా నువ్వు శ్రమ యందు నిలకడగా ఉన్నప్పుడే ఆశీర్వాదాలు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి ఎన్ని మండపములు కలవంట? 5 మండపములు కలవు. ఆ సమయంలో దేవదూత కోనేట్లు దిగి నీళ్లను కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు వ్యాధి గలవాడైన బాగుపడినాను. చూడండి, ఆ కోనేటిలో ఎవరైతే ముందుగానే దేవదూతలు కదిలించబడినప్పుడు ఆ నీటిని ఎవరైతే ముందుగా వచ్చి మా నదిలో దిగుతారో వారు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటారని ఈ వ్యక్తి తన హృదయాన్ని పరిశీలించుకున్నాడు. ఇదిగో ప్రభా, నేను వ్యాధిగ్రస్తులను, నేను నడవలేను, నా స్థితి ఇంతే, కానీ ప్రభా నా జీవితం నేను మార్పు చెందాలనుకుంటున్నాను,
నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభా, నా జీవితాన్ని నువ్వే సరిచేసేవాడు. ఇదిగో ప్రభా, సమస్తం నువ్వు చూస్తున్నావు, మంచి ఏదో చెడేదో నువ్వు మొత్తం కూడా చూస్తున్నావు ప్రభా. ఒకవేళ నా క్రియలను బట్టి ఈ దినానికి ఈ శ్రమ వచ్చిందేమో, నీకు మొరపెడుతున్నాను, దేవునికి మొరపెట్టు. అందుకే నీ శ్రమను చూచిన దేవుడు నీకు ఆశీర్వాదాలతో నింపబడడానికి ఆస్కారం కలుగుతాడు. ఇదిగో 38 సంవత్సరాల నుండి ఆ రోగి పడి యాతన చూడండి, తిండి సరిగా ఉండదు. ఇదిగో తన హృదయంలో బాధ, ప్రభా నా జీవితాన్ని మార్చుకోవాలి ప్రభా, నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబంలో అనేకమైనటువంటి రోగ రుగ్మతలతో నేను బాధపడుతున్నాను, చీకటి శక్తులతో నేను బాధపడుతున్నాను, నా జీవితం మార్చుకోవాలి ప్రభా అను కోనేటి దగ్గరికి ముందుగా పోవడానికి ఆస్కారం కలిగింది. ఇదిగో రోజునే పోతున్నా, రోజు తరబేసిపోతున్నప్పటికీ తనకంటే ముందుగా ఎవరో ఒకరు వచ్చి ఆ కోనేటిలో మునిగిపోయి స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి కూడా తను యాతన పడుతున్నాడు, ప్రభా నేను కూడా ఈ కోనేటిలో నీ దేవదూతలు వచ్చి స్నానం విలపిస్తున్నప్పటికీ ఆ కోనేటిలో వారికంటే ముందుగా నేను వచ్చి స్నానం చేయాలనుకుంటున్నాను, నా రోగాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. ఇదిగో నా రోగం ఏమై ఉన్నదో, నా రోగంలో నువ్వు స్థితిగతులను ఎరిగిన వాడువు, నా రోగం ఏ దేంతో బాధపడుతున్నదో ప్రభా, వాటిని తీసివేయడానికి నీవే సమర్థుడు. ఆ సమర్థత నీలో తప్ప ఏ మనుషుల దగ్గర, ఏ జాతకాని దగ్గర, ఏ మంత్రికుని దగ్గర లేదు ప్రభువా అని నేను మొరపెడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ రోగం ఎట్టి రోగమైనది కూడా సమస్తమును చేయగలవాడు. ఆ సమస్తము తన యందు గుప్తంలో అయిన తెలుసుకొని దేవుని యందు విశ్వాసంతో కనిపెట్టుకొని దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఏ రోగమైతే ఉందో ఆ రోగము తొలగిపోయి దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క ఆవరణంలో జీవిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుండి దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి మొర పెడుతున్నావు, నీ మొర సరైనదో కాదో తెలుసుకో. ఇదిగో నీ మొర పెడుతున్నప్పటికీ దేవునికి విరుద్ధంగా ఉందా, ఇష్టపూర్వకంగా ఉందా తెలుసుకొని నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి బాధను వింటాడు. నీవు నీ జీవిత కాలం అంతా దేవునికి ఇసులుగా జీవించినప్పుడే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కోనేటిలో ఆ మనుషుడు దిగినప్పుడు తన స్వస్థత పొందుకొని ఏమైపోయాడంట, అందరికీ కూడా తన దేవుని యొక్క పరిస్థితులను కనపరుచుకున్నాడు. మనము కూడా ఆ రీతిగా మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క తలంపులు పసిగట్టుకొని జీవించే వారిగా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఇంకోటి లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచెను. చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచు తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నిన్ను కాపాడుచు నిన్ను ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించక దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభా నేను ఈ యొక్క వ్యాధిగ్రస్తుడైనప్పటికీ నా జీవితము తప్పించిపోతుంది ప్రభా, నా ఆశ నీ మీదనే పరితపిస్తుంది ప్రభా, నీ ఆశ తగ్గట్టుగా నేను జీవించాను ప్రభా, నా యథార్థతను నీ సన్నిధానంలో కన్నీళ్లతో మొరపెడుతున్నా ప్రభా. ఇదిగో ప్రభా, ఏ వ్యాధి అయితే నాకు సంభవించిందో ఆ వ్యాధి నిమిత్తం నేను మొరపెడుతున్నాను. ఇదిగో నా పిల్లలు ఏ రీతిగా అయితే మరియు పాపము జోలికి పోతున్నారో వారి గురించి నేను శ్రమ పెడుతున్నాను. ఇదిగో నా కుటుంబంలో పిల్లలు లేక తలపిస్తున్నాను, వారి గురించి శ్రమ పెడుతున్నాను. ఇదిగో దేవుడు చూచుచున్న దేవుడు కదా, నేను దేవునికి మొరలేడే నీ మొర దేవునికి అంగీకృతంగా ఉన్నట్లయితే హిజ్కియా కన్నీళ్ళను చూచిన దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే సమస్తమును ఎరిగినటువంటి దేవునితో పాటు నువ్వు సాధకం చేసుకోకుండా నీ జీవిత కాలం ఎంత నువ్వు నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నావు అంటే దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఆనాడు హాగర్ను చూచాను, లే భర్తను చూచాను, 35 సంవత్సరాల నుండి ఒక రోగిని చూశాను. ఇదిగో ఈనాడు హిజ్కియాను కూడా చూస్తాను. హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పటికీ తాను స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగాడు. ఆ ఆశని పరితపించి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొడిగించాడంట? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. మరి ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో. కన్నీళ్ళు విడుచు ప్రార్థించు. ఇదిగో ప్రభా, నా కుమారుడికి బలహీనత ఉంది. ఇదిగో ప్రభా, నా కుమారుడు వ్యాధిగ్రస్తతో బాధపడుతున్నాడు. ప్రభా, నా కుటుంబంలో అనేకమైన రోగ రుగ్మతలతో నేను బంధింపబడ్డాను.
చీకటి బంధకాలతో బంధింపబడ్డాను. ఇదిగో మరి నా కుమార్తెకు గర్భఫలం లేక నేను విలపిస్తున్నాను. ఇదిగో ఎక్కడో చెట్టు గుట్టలకు తిరుగుతున్నాను ప్రభా. ఇదిగో సమస్తము చూసిన దేవుడు. ఇదిగో హాగర్ను చూశావు, లేయను చూశావు. ఇదిగో ఆ కుష్ఠుడు 38 సంవత్సరాల నుంచి రోగాన్ని చూశావు. నన్ను చూడవా ప్రభా. దేవునికి మొరపెట్టినప్పుడే ఈ ఆశీర్వాదాలు వెంబడి దేవుడు ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పటికీ ఇదిగో ప్రవక్త అయినట్టు ఆమోజు కుమారుడైన యేసయ్య ప్రవక్త దగ్గరికి ఈ మనవి తెలియపరిచాడు. ఏమని? నువ్వు మరణించబోతున్నావు, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చినాడు చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, ప్రభా నేను కన్నీళ్ళు విడుచున్నా ప్రభా, నా రోగమును ఏమైతే ఉన్నదో ప్రభా, నా బాధను నువ్వు తేరు చూచేవాడు, నా బాధల నుండి విముక్తిపరిచేవాడు ప్రభా. ఇదిగో నాయన హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పటికీ ఆ రోగాన్ని తీర్చగల ఏ డాక్టర్ లేరు ప్రభా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ నీవే ప్రభా అని గోజాడాడు. ఆ గోడ వైపు తిప్పుకొని ఇదిగో కన్నీళ్ళు విడుస్తూ దేవునికి ప్రార్థించాడు. ఆ కన్నీటి ప్రార్థనే 15 సంవత్సరాల ఆయుషను పొడిగించింది. మనము కూడా ఏ నిమిత్తమైతే దేవునికి మొరపెడుతున్నామో ఆ నిమిత్తమే దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకొని మొరపెట్టినప్పుడే ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కన్నీళ్ళు విడుస్తూ దేవునికి మొరపెట్టాడు హిజ్కియా. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నీవు నేను కూడా ఒకవేళ హిజ్కియాలాగా మొరపెడుతున్నామా? హాగర్లాగా శ్రమపడుతూ ఓపికతో నశించిపోతున్నావా? లేయ భర్త వలన దూషించబడడానికి కారకులైనావా? జ్ఞాపకం చేసుకో. 38 సంవత్సరాల నుండి రోగంతో పడిన ఒక వ్యక్తి ఏ రీతిగా తన స్వస్థత పొందుకున్నాడు, ఆ రీతిగా నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని కనపరుచుకున్నప్పుడే చూచుచున్న దేవుడు సమస్తము చూస్తున్నాడు, సమస్తాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు అని నువ్వు తలంచుకొని ప్రార్థించినప్పుడే దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదంతో నింపడానికి ఆస్కారం కలిగింది. కానీ దేవుని యొక్క వైపు చూడుకోకుండా హిజ్కియా గోడ వైపు తిప్పుకొని, ప్రభా నేను మరణించబోతున్నాను ప్రభా, నా మరణ దినములు లెక్కబడించబోతుంది, ఇదిగో నా ఆశను పొడిగిస్తావు, ఒకవేళ నీ యందు నేను యథార్థంగా జీవించేనేమో నా యథార్థను బట్టి నువ్వు ఆశను పొడిగిస్తావేమో ప్రభా అని తన హృదయంలో తలంచుకొని ప్రార్థించాడు హిజ్కియా. హిజ్కియా జీవితంలో దేవుడు చేసినట్టు మేలు తాను తలంచుకొని దేవుని యొక్క విషయమై దేవుని యొక్క విషయంతో పాటు సాక్ష్యాన్ని పొందుకొని 15 సంవత్సరాల ఆయుషను పొడిగించుకున్నాడు. నీవు కూడా ఏ రీతిలో ఉన్నావో దేవునితో గోజాడు. ప్రభా నా కుమారుడికి ఈ రోగం ఉన్నది, నా కుమార్తెకి ఈ రోగం ఉన్నది, ఇదిగో ప్రభా నా కోడలకు మూయబడిన గర్భం ఉంది, ఆ గర్భాన్ని తెచ్చేవాడికి నువ్వు ఉన్నావు ప్రభా. కానీ నేను ఎవరున్నా మన ప్రభా నేను తప్ప, ఎందుకంటే నువ్వు సర్వము ఎరిగిన వాడవు, సర్వ సృష్టికర్తకు అదేడుగా నువ్వు ఉన్నావు ప్రభా, సమస్తమును సమకూర్చేవాడుగా నువ్వు ఉండవు. ఇదిగో ప్రభా నీకు మొరపెడుతున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు చూచేవాడుగా ఉన్నావు. ఇదిగో ప్రభా నీకు ఇష్టపూర్వకంగా ఉండడానికి నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవునితో నువ్వు మొరపెట్టినప్పుడే నీ జీవితం కూడా దేవుని విశ్వాసాన్ని కనపరుచుకొని దేవుని యొక్క మహిమలో పాలు పాములు పంచుకునేవాడుగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ మన జీవితాలు ఏ రీతిగా ఉండవో జ్ఞాపకం చేసుకొని ఉన్నట్లయితే దేవునికి మొరపెట్టేవారిగా ఉందాం. దేవుడు అట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైనా స్త్రీల్లో ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువును మీకు తెలియపరుస్తున్నాను. పరలోకమున రాజ్యముల ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నీ పరిశుద్ధమైన నీ పాదములు తండ్రి, గత రాత్రంలో నీ ప్రేమతో నీ కృపతోనైనా ఒక మంచి నిద్ర నుంచి సురుకుతైన మెలకునిచ్చి